చంద్రబాబు మార్చడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో మడకశిర అభ్యర్థిగా డాక్టర్ సునీల్ ను చంద్రబాబు ప్రకటించారు. అయితే తాజాగా అభ్యర్థిని మారుస్తూ ఎంఎస్ రాజుకు టికెట్ ను కేటాయించి బి ఫామ్ ను అందజేశారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నారా లోకేష్ ఫ్లెక్సీలను చించేసి చెప్పులతో కొట్టారు సునీల్ వర్గీయులు. టీడీపీ జెండాలకు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దళితులను మోసం చేసిన చంద్రబాబు, దళితులను మోసం చేసిన చంద్రబాబు, దళితులను మోసం చేసిన చంద్రబాబు, దళితులను మోసం చేసిన చంద్రబాబు. ఇన్ని సంవత్సరాలు ఈ జెండా మోసిన దానికి మాకు ఇచ్చిన దళితులకు రాలేవు. ఇదే చూడండి, ఈ రోజు జెండాలు ఆస్వాదించి పంపించని చెప్పాడు. ఇంటూ వెన్నుపోట పొడిచే వాళ్ళు ఈ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు వెన్నుపోట పొడిచే నా కొడుకు వీళ్ళిందో. జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు వెన్నుపోట పొడిచే వాళ్ళు వీళ్ళు తప్ప ఎవరు లేరు రాష్ట్రంలోని. ఇన్ని సంవత్సరాలు ఈ జెండా మోసిన దానికి మాకు ఇచ్చిన దళితులకు రాలేవు. ఇదే చూడండి, ఈ రోజు జెండాలు ఆస్వాదించి మడకశిరలో టీడీపీ అభ్యర్థుల పరిస్థితి ఇది. ముందుగా టికెట్ ను కేటాయించి తర్వాత వెన్నుపాటు పొడిచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దళితులకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇది అంటూ చెప్పులతో కొడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.